హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాముతేజావత్. ఈ వీడియో చూడండి. మా మేడంకి జేఎల్ జూనియర్ లెక్చరర్ వచ్చింది. సో ఇద్దరం వెళ్ళామన్నమాట. అంటే ఒకరికే రానిచ్చారు లోపలికి. నేను మీదనే ఉన్నాను. కంప్లీట్గా జనాలు ఎలా వస్తున్నారు ఏంటిది అనేది చూసుకుంటూ ఉన్నాము. ఎవరికి అలో చేయలేదు, ప్రోటోకాల్ అన్నారు. సో సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేంత వరకు ఎవరిని అలో చేయలేదు. మళ్ళీ వెళ్ళిన తర్వాత అప్పుడు మాత్రమే అలో చేశారు. అప్పుడు వీళ్ళందరూ బయటికి వస్తున్నారు. ఎందుకంటే అందరూ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని బయటకు వస్తున్నారు. ఇక్కడ చూడండి, కంప్లీట్గా తెలంగాణలో అతను ఎక్కిన వెంటనే టక రిజల్ట్ ఇచ్చేస్తున్నారు. రిజల్ట్ ఇచ్చేసి ఇమీడియట్లీగా పోస్టులు ఫిల్ చేసి పడిస్తున్నారు. మళ్ళీ డిఎస్సి ఇవ్వడం నిజంగా నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు. గత 15 సంవత్సరాల నుంచి మొదలు పెడితే ఓన్లీ చూసి తప్ప ఎక్కడ కూడా నోటిఫికేషన్ తప్ప ఇలాగా జాబ్ ఇచ్చారు పిలిచి ఇవ్వడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా సంతోషం అనిపించింది. చాలామంది పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ప్రతి ఒక్కరం మాట్లాడుతున్నాము. చూడండి ఎంతమంది, వీళ్ళందరి పేరెంట్స్లో కానీ వీళ్ళ ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఫీల్ అయి ఉంటారో ఒకసారి ఆలోచించండి. మన ఇంట్లో ఒకరికి జాబ్ వచ్చిందంటే మనందరం హ్యాపీ కదా. సో మా మేడం జాబ్ వచ్చేసరికి మేమైతే చాలా హ్యాపీ అయినాం, ఎగిరి గంతేసినాం. సో లేట్ అయిన పర్లేదు, లేటెస్ట్గా వచ్చింది. అంతకుముందు కూడా జేఏలో వచ్చింది. కానీ చూడండి ఇక్కడ ఫ్రెండ్స్, రేవంత్ రెడ్డి సార్ వచ్చేస్తున్నారు. చూడండి, చీతా వచ్చేస్తుంది, తెలంగాణ టైగర్ వచ్చేస్తున్నాడు. ఎలాగ వచ్చేస్తున్నాడు, జయ వచ్చేస్తున్నారు. పోలీసు వాళ్ళు మమ్మల్ని అందరినీ ఇక్కడ నుంచి చాలా దూరం పంపించేశారు. ఉన్నారు కాబట్టి ఈ మాత్రం ఉన్నారు. కానీ అదే కేసీఆర్ ఉంటే మాత్రం మీరందరూ గ్రౌండ్లోకి వెళ్ళిపోయేవాళ్ళు, రోడ్డు మీద ఎవ్వరు కూడా కనిపించేవాళ్ళు కాదని చెప్తున్నారు. నిజంగా చెప్పాలంటే వాట్సాప్ చెప్పాల్సిందే మన సీఎం గారికి. టకటక ఇచ్చేస్తున్నారు రిజల్ట్. ఇక్కడ చూడండి, లోపలికి ఎంటర్ అవుతున్నారు. ఒక అతను పాపం 2004 డిఎస్సిలో తనకు ఏదో ప్రాబ్లం అయింది. నాకు 3 అమ్మాయిలు, నాకు న్యాయం చేయమని చెప్పేసి అప్పుడు జిరాక్స్ పేపర్లు తీసి ఇసిరేసి కొంచెం లింగమ్మ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సార్ ముందు చేద్దాం అనుకున్నా కానీ ఆల్రెడీ తను లోపలికి వెళ్ళిపోయారు. పోలీసు వాళ్ళందరూ కంట్రోల్ చేశారు. ఆయనకు పట్టుకోపోయారు. బాగా ఏడుస్తున్నాడు పాపం. నాకు 3 అమ్మాయిలు, నా వల్ల కాదు, మా భార్యకు జాబ్ ఇవ్వండి, ఒక న్యాయం చేయమని చెప్పేసి కొంచెం రచ్చ అయింది. బట్ పోలీసులు పట్టుకుని, పోలీసులు అంత ఈజీగా ఎవరికి వదిలిపెట్టారు కదా. వాళ్ళకి నచ్చ చెప్పారు, ఏం చెప్పారు తెలియదు. ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకుంటున్నాం. నాకైతే అనిపించింది సాల్వ్ అవుతుందని. ఎవరు కూడా ఏమనలేదు, తీసుకెళ్ళారు. మరి రోడ్ మీద కదా. సో ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ చూడండి ఎంత సంతోషం అంటే ప్రతి ఒక్కరి మైండ్లో అంత సంతోషం అనిపించింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.